తొగట వీర క్షత్రియ వంశోద్భవులు ఆరాధ్య దైవమైన చౌడేశ్వరి దేవి జయంతోత్సవాలు కళ్యాణదుర్గం పట్టణంలో అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాస అమావాస్య రోజున చౌడేశ్వరి దేవి జయంతోత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో, వెండి ఆభరణాలతో కన్నుల పండుగగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గోపురం నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాము అని, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలలోని తోగట వీర క్షత్రియ కుల బాంధవుల సహకారంతోనూ అమ్మవారి భక్తులతోనూ విరాళాలు సేకరించి నిర్మాణాలను కొనసాగించినట్లు తెలిపారు. గోపుర నిర్మాణం తుది దశకు చేరుకుంది అని, సమయాభావం వల్ల కొందరు కుల బాంధవులను కలవలేకపోయామని, దాతలు ఎవరైనా తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి భాగస్వామ్యులు కావాలి అని, కమిటీ చైర్మన్ను సంప్రదించి విరాళాలు అందజేయాలి అని, అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మెడపై కంఠాన్ని ఎగిరి నరికి జల జల రక్తమ్ము జల్లుమని నిన్ను చూసిన బెదురు బెదురు అగ్నిగోళంలా మండే అనుగుడ్లను చూసి గుండె చెదురు చెదురు ఉప్పనే ఎగిసి పడుతున్నా ఆవేశం చూసి పరుగో పరుగో సత్యము గల తల్లివమ్మ, సకల రాక్షుల సంహరించే తల్లివమ్మ, ఆనందముగా ఆనందవరమందు ఆనందముగా మల్లిపల్లి గ్రామనందు ఆనందముగా కళ్యాణ గ్రామం సద్గుణ నికరాంబ వీర చోడ శ్రీదేవి నమో నమః. తొగట వీరక్షత్రియ వంశోద్భవుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆషాఢ అమావాస్య రోజున జయంతోత్సవాలు కళ్యాణ పట్టణంలో వెలిసిన చౌడేశ్వరి ఆలయంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంది. పూర్వీకుల కాలంలో నిర్మించబడినటువంటి చౌడేశ్వరి దేవాలయం ఇటీవల కాలంలో రెనోవేషన్ పునరుద్ధరించాలని చెప్పి మరి కమిటీ వాళ్ళు నిర్ణయించుకొని సుమారు 30 లక్షల వ్యయంతో నూతనంగా గోపురం, కాంపౌండు, తర్వాత మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని కూడా చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొగట వీర క్షత్రియ వంశోద్భవులు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా కులబంధువులందరినీ కూడా వీలైనంత వరకు కలిసి వారి దాతతో మిగతా భక్తుల దాతృత్వంతో ఇప్పటిదాకా గోపురం నిర్మించడం జరిగింది. అంటే ఇంకా సమయభావం వల్ల ఇంకా మేము తొగట వీర వంశోద్భవులు కులబాంధవులు కలవలేకపోయినప్పటికీ లేదా ఇంకా భక్తులు ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము కూడా ఇంకా దాతృత్వం చేసే అవకాశం ఉంది అన్న భావన ఉన్న వాళ్ళు కూడా చివరి అవకాశంగా మరి గోపురం చివరి దశలో ఉంది. నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి. ఇంకా ఎవరైనా మేము కూడా ఈ సేవా కార్యక్రమం పాల్పంచుకోవాలి, మేము కూడా మా వంతు సహకారం అందిస్తామనే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మన కళ్యాణదుర్గం శ్రీ చౌడేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ వాళ్లకు మీ ఆర్థిక సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి మరి చౌడేశ్వరి అమ్మవారి జయంతి రోజున సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాము.